సృష్టికర్త బ్రహ్మదేవుడే. జీవన సృష్టి ఆరంభించే ముందు శ్రీ వినాయకుడిని భక్తితో పూజించాడట. సృష్టి కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాడట. మానవులైనా మహర్షులైనా ఏ పూజలు చేసినా, ఏ నోములు నోచినా, ఏ వ్రతములు ఆచరించినా, ఏ శుభకార్యాలను ఆరంభించినా విఘ్నాలను తొలగించమని భారతీయ హైందవులు శ్రీ విఘ్నాధిపతికే తొలి పూజ చేస్తారు. సకల సౌభాగ్యాలు చేకూర్చమని అర్థిస్తారు. సమస్త విఘ్నాలను తొలగించమని, సర్వ విజయములను అందించమని, సత్వర ఫలాలను చేకూర్చమని శ్రీ వినాయక చవితి పండుగను జరుపుకుందాం. 21 పవిత్ర పత్రాలతో శ్రీ విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిద్దాం. భారతీయ స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్మా లోకమాన్య తిలక్ పరాయి పాలనలో మరుగున పడిపోయిన వినాయక చవితి పండుగను మళ్లీ పునర్జీవింపచేశాడు. సాంస్కృతిక సమ్మేళనంతో హిందువులను ఏకం చేశాడు. బ్రిటిష్ పాలకులపై సమరం సాగించాడు. విజయ తీరాల వైపు ఉద్యమం నడిపించాడు. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. సృష్టికర్త బ్రహ్మదేవుడే. జీవన సృష్టి ఆరంభించే ముందు శ్రీ వినాయకుడిని భక్తితో పూజించాడట. సృష్టి కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాడట. మానవులైనా మహర్షులైనా ఏ పూజలు చేసినా, ఏ నోములు నోచినా, ఏ వ్రతములు ఆచరించినా, ఏ శుభకార్యాలను ఆరంభించినా విఘ్నాలను తొలగించమని భారతీయ హైందవులు శ్రీ విఘ్నాధిపతికే తొలి పూజ చేస్తారు. సకల సౌభాగ్యాలు చేకూర్చమని అర్థిస్తారు. సమస్త విఘ్నాలను తొలగించమని, సర్వ విజయములను అందించమని, సత్వర ఫలాలను చేకూర్చమని శ్రీ వినాయక చవితి పండుగను జరుపుకుందాం. 21 పవిత్ర పత్రాలతో శ్రీ విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిద్దాం. భారతీయ స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్మా లోకమాన్య తిలక్ పరాయి పాలనలో మరుగున పడిపోయిన వినాయక చవితి పండుగను మళ్లీ పునర్జీవింపచేశాడు. సాంస్కృతిక సమ్మేళనంతో హిందువులను ఏకం చేశాడు. బ్రిటిష్ పాలకులపై సమరం సాగించాడు. విజయ తీరాల వైపు ఉద్యమం నడిపించాడు. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు.